సాధారణంగా ఏ రాజకీయ పార్టీ ఇంక్లూడింగ్ అదేది ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ కూడా తను గెలుస్తానంటాడు, తన క్యాడర్ సక్సెస్ అవుతాడంటారు. సరే, ఏదో మొన్నటి ఎలక్షన్స్ ముందు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో పరిస్థితిని సెటరేట్ చేయడానికి మాట్లాడారంటే అర్థం ఉంది. 2 ఏళ్ళు అయిపోయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. జనసేనకు సంబంధించిన కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు, గ్రౌండ్లో పనిచేస్తున్నారు. అవతల పక్కన కూటమిలో తెలుగుదేశం పార్టీ పని చేయడానికి అవకాశం కల్పించకపోయినా లేదా వాళ్ళతో కలుపుకు పోకపోయినా వీళ్ళే ఒక అడుగు ముందుకు వేసి చేస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇక రేపో మాపో అంటున్నటువంటి వేళ అప్పట్లో పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా 30% సీట్లు అని చెప్పేసేసి, చంద్రబాబు గారి సమక్షంలోనే కదా చెప్పింది. అవి అడుగుతారు అనుకుంటే అసలు మనకి పోటీ చేయాలంటే మన దగ్గర సత్తా ఉండాలి కదా, మనం అంత ఉంటే మనం అడగగలం అంటూ ఏదైతే మొన్ననే నాదెళ్ల మనోహర్ చేసిన ఉపన్యాసం ఇక్కడ మన నాయకత్వం కొంతమంది అడుగుతారు, మనం ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాం, స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఎన్ని సీట్లు ఇస్తారు, మనకి ఎన్ని సీట్లు ఇస్తారు అనేది కాదు కదా, మన నాయకత్వం ఎక్కడ బలంగా ఉంది, మన నాయకత్వం ఎక్కడ గెలవగలుగుతుంది, మన నాయకత్వం చూసి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు, అటువంటి ప్రదేశాలు అటువంటి ప్రాంతాలు మనం గుర్తించిన తర్వాతే అక్కడ మనం పోటీ చేయగలుగుతాం అనే హక్కు అప్పుడు మనకు వస్తుంది, మనం మాట్లాడగలుగుతాం. అంతేగాని 4 ఫ్లెక్సీలు కట్టుకుని పేపర్లో 4 అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నంత మాత్రాన మన నాయకత్వం రాదు మనకి. అది మాత్రం మీరు గుర్తు. మరి మిగతా వాళ్ళకి తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు లేకపోతే వేరే పార్టీలో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అట్లాగ వచ్చేస్తాయా? నాయకత్వం అనేటటువంటిది ఇప్పుడు మొన్న ఊరు పేరు తెలియని వాళ్ళు బోల్డ్ అంతమంది ఎమ్మెల్యేలకి గెలిచారు, ఈవెన్ మన పార్టీ తరపున కూడా గెలిచారు. ఎలా సాధ్యమైంది? పార్టీ సింబల్ ఇక్కడ లెక్క, కూటమి అనేది లెక్క. మొత్తం బలమైన నాయకుడు వచ్చిన తర్వాత నువ్వు గెలవాలంటే అసలు నీకు పార్టీనే అనవసరం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎట్టొచ్చేస్తారు, నీకు కింద నుంచి పైకి వెళ్ళగలుగుతారు కానీ పైనుంచి కిందకి ఎట్టొస్తారు. అంటే అప్పుడు ఏదైనా పార్టీలోన బలమైన వాడినే తెచ్చిపెట్టుకోవాలి. ఇప్పుడు మొన్న కనుక మనం అసెంబ్లీ సీట్లు ఇచ్చుకున్నట్టుగా ఈ ముక్క నాదెళ్ల మనోహర్ అంటాం, దాన్ని ఎప్పుడైతే రైజ్ చేశారో ఇదే బొలిశెట్టి సత్యనారాయణ, వెంటనే దాని మీదన ఇప్పుడు మాట మారింది. ఇవాళ మళ్ళీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, మనం ఊరికినే వదిలేయం, సీట్లు గట్టిగా సాధిస్తాం అన్నటువంటి పదజాలం. ఈ మాట ముందు ఉండాలి. మెయిన్ కనీసం అసెంబ్లీ సీట్ల పర్సంటేజీలోనైనా సీట్లు తీసుకోగలిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపాలిటీలు ఆ రేషియోలో తీసుకోగలిగితే, కార్పొరేషన్లు ఆ రేషియోలో తీసుకోగలిగితే కార్పొరేటర్ పొజిషన్స్ కొంతమేర డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. ఇక్కడ వీటిలో అన్నిటికంటే ఆవేదన కలిగించే అంశం ఏంటంటే, నాదెళ్ల మనోహర్ ఈ మాట అన్నప్పుడు చప్పట్లు కొట్టినటువంటి వాళ్ళకి అసలు అర్థమై చప్పట్లు కొట్టారా, అర్థం కాక చప్పట్లు కొట్టారా, మనకి ఎక్కడ బలం ఉందని, మనకు బలం ఉంటే అది చూపెట్టుకోవాలి ఫ్లెక్సీలతో కాదు అనేటటువంటి మాట మనల్ని మనం వెటకారం చేసుకోవడం. అంటే మీరందరూ చేత కావట్లేదా మీకని 2 ఏళ్ల తర్వాత కూడా చెప్పడం, దానికి చప్పట్లు కొట్టుకోవడం ఎంత?